60/40 మీటర్ల దీర్ఘచతురస్రాకార పార్క్ మధ్యలో అడ్డంగా మరియు నిలువుగా 2 మార్గాలు ఉన్నాయి. మిగిలిన పార్కు మొత్తం పచ్చికతో నిండి ఉంది. పచ్చిక యొక్క వైశాల్యం 2109 చదరపు మీటర్లు ఉంటే మార్గం యొక్క వెడల్పును కనుగొనండి. ఓకే, గుడ్. సో ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే అసలు ఈ 60/40 అంటే అర్థం ఏంటి? పొడవు 60, వెడల్పు 40. ఓకేనా? రేడమ్మా ఒకసారి చూడమ్మా, పార్క్ గీసాను. ఇది పార్క్. ఓకే, 2 దారులు ఉన్నాయి, అవునా కాదా? ఒకటి అడ్డంగా, ఒకటి నిలువుగా. ఇది అడ్డంగా, రెండవది నిలువుగా. ఓకే, ఇప్పుడు వాడేం చెప్తున్నాడంటే సో దారులు ఏర్పాటు చేసి మిగిలిన పార్క్ మొత్తం పచ్చికతో నింపేశాడంట. అంటే మిగిలిన దారి అంటే ఇప్పుడు నేను షేర్ చేస్తాను అదే ఒక చూడండి ఒకసారి. సో మిగిలిన దారి, ఓకే, అంటే ఇది అంతా మిగిలిన దారేగా. ఇది కూడా మిగిలిన పార్టేగా పార్క్లో. ఓకే, ఇది మిగిలిన పార్టేగా. ఓకే, ఇది కూడా మిగిలిన పార్టేగా. అంటే ఈ మొత్తాన్ని వాడు ఏం చేశాడమ్మా? పచ్చికతో అంటే గడ్డితో నింపేశాడు, అవునా కాదా? ఓకే, బ్యూటిఫుల్. సో ఇప్పుడు ఆ నింపేసిన భాగానికి వైశాల్యం కూడా ఇచ్చాడు. ఎంత ఇచ్చాడమ్మా మనకి? సో మిగిలిన భాగం 2109 అంట. సో ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న దాని గురించి కావాలి నాకు, అవునా? ఓకే, గుడ్. సో పొడవు ఎంత? 60. ఓకే, వెడల్పు ఎంత? 40. ఓకే, విడ్త్ ఎంత? ఎక్స్ అనుకుంటున్నాను, కనుక్కుందాం. అసలు మొత్తం ఏరియా ఎంత? 60 × 40 అంటే 2400. దాంట్లో పచ్చిక ఎంత? 2109. తీసేస్తే ఇంకెంత మిగిలిందమ్మా? 1, దిస్ ఇస్ 9, దిస్ ఇస్ 2 అండ్ 0, 291, అవునా కాదా? ఇప్పుడు మనం మామూలుగా కడితే ఈ 291 ఎవరితో చెప్పండి? సో రెక్టాంగిల్లోంచి పచ్చిక అంటే వీడిని తీస్తాను అంటే ఈ రిమైనింగ్ అంటే ఈ మార్గాల యొక్క వైశాల్యం అది, అవునా కాదా? మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది 60 కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది కూడా ఎంత? 60. ఇది ఎక్స్ కదా, బాట వెడల్పు మనం ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఇది కూడా ఎక్స్, అవునా? అంటే ఇప్పుడు దీని వైశాల్యం అంటే ఎంతమ్మా? 60 × x. నెక్స్ట్ సిమిలర్గా దీని వైశాల్యం కావాలంటే ఇది 40 కాబట్టి ఇది కూడా 40. అంటే ఇది ఎక్స్ కాబట్టి 40 × x, 60x + 40x. మైనస్ సార్ ఇందులో వీడు 2 సార్లు వచ్చాడు సార్, అంటే ఎక్స్ 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 కాబట్టి x². ఇదేగా బాట యొక్క వైశాల్యం అంటే దానివల్ల వాడు అందించాడు 291. అంటే 60x + 40x అంటే 100x మైనస్ x² = ఎంతమా? 291, అవునా? ఓకే సార్, నాకు దీన్ని సింప్లిఫై చేయాలన్నది కానీ x² ఉంది, ఎక్స్ ఉంది అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వాలి కాదు, టైం వేస్ట్. నేనైతే చెప్పేస్తా ఆప్షన్స్ కూడా లేకుండా 3 ఇస్ ద ఆన్సర్. అప్పుడు మ్యాచ్ అయిపోద్ది మొత్తం ఆన్సర్. కానీ నేను అలా చేయను, ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తాను. 3, 4, 5, 7 చిన్న నెంబర్ 3 కంటే ఐ విల్ ట్రై విత్ 3. x3 అనుకుంటే 100 × x అంటే ఎంత? 300 మైనస్ x² అంటే 9. ఓకే, 300 - 9 అంటే ఎంత? 291. సరిపోయిందిగా, మ్యాచ్ అయింది కాబట్టి x = 3 ఇస్ ద ఆన్సర్. అంతేగా. సో అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? ఏ ఇస్ ద ఆన్సర్. ఓకేనా?